100 కోట్లు టాలీవుడ్ యంగ్ హీరోస్ కు నయా బెంచ్ మార్క్. స్టార్ లీగ్ లోకి అడుగు పెట్టేందుకు మొదటి మెట్టు. రీసెంట్ గానే తండేల్తో నాగ చైతన్య 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాడు. అంతకుముందు నాని, విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ లాంటి హీరోలు కూడా 100 కోట్లకు పైగా వసూళ్లు చూశారు. ఇప్పుడు లేటెస్ట్ గా అనగనగా ఒక రాజు కూడా ఈ క్లబ్ లోకి అడుగు పెట్టేశాడు. ఈ సంక్రాంతి పండగ తెలుగు సినీ పరిశ్రమకు బాగా కలిసొచ్చింది. ఎంతగా అంటే 5 చిత్రాలు రిలీజ్ అయితే 4 సూపర్ హిట్ దిశగా పరుగులు తీస్తున్నాయి. అందులో ఒక సినిమా అనగనగా ఒక రాజు. ఇంత కాంపిటీషన్ లో కూడా నవీన్ పోలిశెట్టి చిత్రం 100 కోట్ల క్లబ్ ను దాటేసింది. 2019లో హీరోగా నవీన్ పోలిశెట్టి ప్రయాణం ప్రారంభమైంది. మొదట ఏజెంట్ తో హిట్ కొట్టాడు. ఈ సినిమా 20 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత కోవిడ్ టైమ్స్ లో జాతిరత్నాలు చిత్రంతో మరో బ్లాక్ బస్టర్. 2 ఏళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో మరో హిట్. ఇప్పుడు అనగనగా ఒక రాజుతో ఏకంగా బ్లాక్ బస్టర్. అది కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్. ఈ సినిమాకు అన్ని తానై వ్యవహరించాడు నవీన్ పోలిశెట్టి. కథను అందించాడు, సినిమా కోసం పాట పాడాడు, ఇక ప్రమోషన్స్ లో తనదైన స్పీడ్ చూపించాడు. అందుకు తగ్గట్లుగానే అనగనగా ఒక రాజు బాక్సాఫీస్ బరిలో బిగ్ మూవీస్ ఉన్నప్పటికీ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. మూడో భాగం అనగానే KGF 3 లేదా కాంతారా 3 కోసం పుష్ప 3 అంటూ సినిమాల లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తారు పాన్ ఇండియా మూవీ ఫ్యాన్స్. కానీ బాలీవుడ్ నుంచి ఒక సినిమాకు మూడో భాగం వస్తోంది. పైగా ఆ మూవీతో మనకు బోల్డ్ ఎంత కనెక్షన్ ఉంది. ఆ సినిమా గురించే ఇటీవల ఒక బడా నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వెంకటేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ షేర్ చేశాడు. మాలీవుడ్ లో మళ్లీ దృశ్యం 3 హంగామా మొదలైంది. మొదటి 2 భాగాలను పర్ఫెక్ట్ గా తెరకెక్కించిన జీతు జోసెఫ్ లాల్ హీరోగా మూడో భాగాన్ని కూడా తెరకెక్కించేశాడు. ఏప్రిల్లో మూవీని రిలీజ్ చేయబోతున్నాడు. ఇక హిందీ వెర్షన్ దృశ్యం 3 ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయింది. అక్టోబర్లో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి తెలుగు వెర్షన్ సంగతి అంటే కొద్ది రోజులుగా సస్పెన్స్ నడుస్తోంది. అందుకు రీజన్ విక్టరీ ఇతర ప్రాజెక్ట్స్ లో బిజీ కావడమే. ప్రస్తుతం విక్టరీ మాటల మాంత్రికుడు దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్రివిక్రమ్తో చిత్రం తరువాత వెంకటేష్ మరోసారి అనిల్ రావిపూడి మేకింగ్ లో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్లో నటిస్తాడని ప్రచారం సాగుతున్నా అందులో నిజం లేదు అంటున్నాడు నిర్మాత సురేష్ బాబు. ఎందుకంటే త్రివిక్రమ్తో సినిమా కంప్లీట్ కావడం ఆలస్యం. వెంకటేష్ దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ చేస్తాడట. అక్టోబర్లో దృశ్యం 3 తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఫ్లాప్స్ ఇచ్చినా మళ్ళీ మణిరత్నం నుంచి కొత్త సినిమా అంటే ఆ ఎగ్జైట్మెంట్ వేరు. థగ్ లైఫ్ తో భీకరమైన డిజాస్టర్ ను చూశాడు మణిరత్నం. కానీ ఇప్పుడు తేరుకున్నాడు. ఎవరు ఊహించని హీరోతో, సౌత్ ఇండియా సెన్సేషనల్ హీరోయిన్ తో ప్రేమ కథ తీస్తానంటున్నాడు. నాయకుడు కాంబినేషన్. దీంతో థగ్ లైఫ్ పై భారీ అంచనాలు కనిపించాయి. కట్ చేస్తే కాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటి. ఇంతటి డిజాస్టర్ చూసినా మణిరత్నం త్వరగానే తేరుకున్నాడు. అప్పుడే కొత్త సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. మణిరత్నం దగ్గర లవ్ స్టోరీ ఉంది. అంటే గతంలో దుల్కర్ తో తీసిన ఓకే బంగారం లాంటి చిత్రం. కానీ హీరోను లాక్ చేయటంలోనే కొంతకాలంగా మణిరత్నం ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు తన కథకు విజయ్ సేతుపతి కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడు. మరోవైపు హీరోయిన్ గా సాయి పల్లవి కూడా డేట్స్ లాక్ చేసిందని సమాచారం. సాయి పల్లవి ప్రస్తుతం హిందీలో 2 చిత్రాల్లో నటిస్తోంది. తెలుగు, తమిళ చిత్రాలేవి కమిట్ కాలేదు. అందుకే మణిరత్నం మూవీకి తాను డేట్స్ కేటాయించే అవకాశాలున్నాయి. త్వరలోనే సేతుపతి, సాయి పల్లవి కాంబినేషన్ లో తన కొత్త చిత్రాన్ని మణిరత్నం ప్రకటించే అవకాశాలున్నాయి. ధనుష్, మృణాల్ ఇద్దరి పెళ్లి గురించి జోరుగా చర్చ జరుగుతున్న వేళ వారిద్దరు మాత్రం కొత్త సినిమాల రిలీజ్ హడావిడిలో మునిగిపోయారు. ధనుష్ కొత్త సినిమా టీజర్ ను రిలీజ్ చేశాడు. మరోవైపు మృణాల్ కూడా కొత్త సినిమా టీజర్ రిలీజ్ చేసి తన పనుల్లో తానుంది. మరి ఇక మ్యారేజ్ కు స్కోప్ ఎక్కడ ఉంది అనేది వారిద్దరి సన్నిహితులు చెప్పుకొస్తున్న మాట. ఇడ్లీ కొట్టు తర్వాత ధనుష్ మళ్ళీ కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అదే ఇప్పటి వరకు మీరు చూసిన కొత్త సినిమా టీజర్. సినిమా పేరు కరా. ధనుష్ కెరీర్ లో 54వ చిత్రం. గతంలో కోలీవుడ్ కు పోర్తోజిల్ లాంటి హిట్ మూవీని అందించిన విఘ్నేష్ రాజా కథను అందించాడు. మూవీని డైరెక్ట్ చేశాడు. వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు మృణాల్ ఫిబ్రవరి 20న హిందీలో బిగ్ ఫిల్మ్ రిలీజ్ చేయబోతోంది. మూవీ పేరు దో దివానే సిషర్ మే. సిద్ధార్థ్ చతుర్వేది హీరోగా నటిస్తున్నాడు. సంజయ్ లీలా భన్సాలి మూవీని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు మృణాల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ డకాయిట్ కూడా మార్చ్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఫిబ్రవరిలో ఒక సినిమా రిలీజ్, మార్చ్ లో మరో మూవీ రిలీజ్. ఇంత బిజీ షెడ్యూల్లో మృణాల్ ఫిబ్రవరి 14న ధనుష్ తో పెళ్లికి రెడీ అవుతుందా లేదా అన్నది
సస్పెన్స్ గా మారింది. లాస్ట్ ఇయర్ అంతా కూడా టాలీవుడ్ కు దూరంగా ఉంటూ వచ్చాడు దుల్కర్. అయితే కోలీవుడ్ వెళ్లి కాంత అనే చిత్రం విడుదల చేశాడు. కానీ ఈ ఏడాది మాత్రం తెలుగు సినిమాకు రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. అందులో భాగంగా అద్భుతమైన టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నాడు. ఆల్రెడీ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాల తరువాత కల్కి, ఛాంపియన్ లాంటి చిత్రాల్లో గెస్ట్ అపీరియన్స్ తరువాత ప్రస్తుతం దుల్కర్ తెలుగులో మరో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాడు. అదే ఆకాశంలో ఒక తార. ఈ సినిమాతో తెరకు కొత్తగా పరిచయమవుతోంది సాత్విక వీరవల్లి. ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తూ దర్శక నిర్మాతలు టీజర్ రిలీజ్ చేశారు. వచ్చే వేసవిలో ఆకాశంలో ఒక తార చిత్రం పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. కనీస వసతులు కూడా లేని ఒక పల్లెటూరి అమ్మాయి తన కలలను ఎలా సాధించుకుంది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. గతంలో ప్రేమ, ఇష్క్, కాదల్, సేనాపతి చిత్రాలు తీసిన పవన్ సాధినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఆకాశంలో ఒక తార చిత్రాన్ని నిర్మించడం విశేషం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.